హిందువులు జరుపుకునే పండగల్లో దసరాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీన్నే విజయదశమి అని కూడా పిలుస్తారు. ఈ రోజును అసత్యంపై సత్యం సాధించిన విజయానికి గుర్తుగా, అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని సంతోషంగా జరుపుకుంటారు. ఈ రోజున కొత్త పనిని ప్రారంభించడం, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేయడం వంటి శుభకార్యాలు శుభప్రదంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వదినం ముందు వచ్చే 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. ఈ సంవత్సరం దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమయంలో దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. అయితే ఏ దేవతను ఎప్పుడు ఎలా పూజించాలో తెలుసుకుందాం. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రికగా దర్శనమిస్తుంది. త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును అందిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. రెండో రోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. మంచి సంతానాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు. అభయ హస్తముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. శరన్నవరాత్రులలో 3వ రోజు వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం. 3వ రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం దర్శించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. 4వ రోజు లలితాదేవి. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో 5వ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. 5వ రోజు వీణాపాని సరస్వతీదేవి. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ఎంతో విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణిస్తాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, మంచి విద్య, జ్ఞాపక శక్తి సంప్రాప్తిస్తాయి. 6వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించుకొని కొలుస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్యాభివృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి.
అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. ఆకలితో ఉండేవారి కడుపు నింపే చల్లని తల్లి అన్నపూర్ణమ్మ. 7వ రోజు మహాలక్ష్మీదేవి 2 చేతులతో మాలలను ధరించి అభయ వరదహస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వ మంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. ఈ అమ్మవారిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణే సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవని చండీ సప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి. 8వ రోజు దుర్గాదేవి. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు పీడనం తొలగిపోతుంది, విజయం వరిస్తుంది. ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో పూజిస్తే తప్పకుండా అనుగ్రహిస్తుంది. 9వ రోజు మహిషాసుర మర్దిని. అమ్మవారి 9 అవతారాల్లో మహిషాసుర మర్దిని మహోగ్ర రూపం. మహిషాసురుణ్ణి సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని మహార్నవమిగా జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజితా దేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపన చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చెయ్యాలి. ఇలా అమ్మవారిని శరన్నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో కొలిచి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాం. అమ్మ చల్లని కరుణ అందరి మీద ప్రసరిస్తుంది. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.